కల్తీ ఫుడ్లకి, ఆయిల్ ఫుడ్స్కి, పునుగులకి, బజ్జీలకి, గారెలకి వాటికి అలవాటు అయిపోయి ఇట్లాంటి స్నాక్స్ అనేది తక్కువైపోయినాయి అనమాట. పల్లెటూరులో కూడా ఇంక్లూడింగ్ నగరికల్ పోతే కూడా బజ్జీలు, పునుగులు ఇవే అలవాటు అయిపోతున్నాయి. సో వెనకటి కాలంలో ఎట్లా అంటే కందులు, పెసళ్ళు ప్లస్ శనగలు పచ్చి పచ్చి కాల్చుకొని తినేది. అండ్ కందులు అయితే డబ్బులు పోసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఎంచుకొని తినేది. ఇట్లాంటి చలికాలంలో వర్షం వచ్చినప్పుడు ఇట్లా వాళ్ళే అనిపిస్తుండే, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ మొత్తం కనుమరుగైపోయినాయి. సో ఇప్పుడు బయటకు వెళ్తే పేరెంట్స్ అనేది ఎట్లా వెళ్తారంటే సిటీలలో అయితే పునుగులు, బజ్జీలు, సంథింగ్ సంథింగ్ ఆయిల్ ఫుడ్స్ అన్నీ. సో మా వాళ్ళు అయితే ఒక పనికి పోయి ఈరోజు కందికాయలు తీసుకొచ్చారు, చూస్తారు కదా. సో చాలా బాగుంటాయి. నా చిన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు బాయికాడికి వెళ్ళినప్పుడల్లా ఈ అన్న పల్లీలన్నా కాల్చుకొని తినేది బాయికాడ. బాగా ఎంజాయ్ అనిపిస్తుంది న్యాచురల్గా తింటుంటే. సో ఇలా మళ్ళీ ఆ ఛాన్స్ అయితే వచ్చిందనమాట. సో దట్స్ ఆల్ టుడే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.